కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. పద్ధతిగా ఎలా పిలవాలో అలా పిలిచారు. కానీ మాకు కొన్ని పద్ధతులుంటాయి కదా, మాకు కొన్ని సాంప్రదాయాలుంటాయి కదా. ఇంటికొచ్చిన వాళ్ళని ఇలా ఒట్టి చేతులతో పంపించడం తప్పు కదా అత్తయ్య. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? అరే లేదు లేదు, మీరొక్క నిమిషం ఆగండి. వింధ్య, పాపం వాళ్ళను వెళ్ళనివ్వు. అదేంటత్తయ్య పాపం అంటున్నారేంటి? నేనేమైనా చంపేస్తున్నానా, పొడి చేస్తున్నానా? ఆయన వచ్చిందెవరు? నా సంధ్య. ఇంటికొచ్చి తప్పకుండా రావాలని పేరు పేరున ఆప్యాయంగా పిలిచినప్పుడు ఆ ఆప్యాయత నేను చూపించాలి కదా. అసలు ఇక్కడికి పార్వతి గారు సంధ్యని తీసుకురాలేదు. నా సంధ్య తన మనసులో ఉన్న బాధని, తన మనసులో ఉన్న ఆవేదనని వెళ్ళబుచ్చుకుని ఖచ్చితంగా రావాలని చెప్పడానికి పార్వతి గారిని అంత దూరం నుంచి తీసుకొచ్చింది. ఇంటికొచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపించకూడదు కదత్తయ్య. ఒక్క నిమిషం అత్తయ్య. చూడండి, సంధ్యకి వింధ్యకి మనకంటే పద్ధతులు చాలా ఎక్కువ. భలే ఉన్నారు వాళ్ళిద్దరూ. అత్తయ్య గారు, ఒకసారి మీ చేతులు చాపండి. చేతులెందుకమ్మా? బట్టలు పెడదామంటే సమయానికి ఇంట్లో బట్టలు లేవు. చేతిలో డబ్బులు పెడదామంటే టైంకి డబ్బులు కూడా అందుబాటులో లేవు. అందుకే డిబ్బీలో కొంచెం చిల్లరుంటే తీసుకొచ్చాను. మీరు చేతులు చాపండి. అయ్యయ్యో, కింద పడిపోయాయే. తప్పమ్మా, డబ్బులు ఇలా నేల మీద పడకూడదు. చూడు, మీ చిల్లర బతుకులు చచ్చిన శవాల దగ్గర కూడా ఇలాగే ఏరుకుంటారేమో. అత్తయ్య, వదిలేండి, మనం వెళ్దాం పదండి. డబ్బుల్ని కింద వదిలేకూడదమ్మా, తప్పు.
అమ్మ వింధ్య తీసుకోమ్మా. మీరొస్తే మాకు అదే 10,000. ఈ డబ్బులు అవన్నీ ఎందుకమ్మా? అయ్యయ్యో, మీకు తెలుసు కదా ఒట్టి చేతులతో పంపించకూడదని. ఆకో ఒక్కో ఏదో ఒకటి పెట్టాలి. ఏదైతేనే ఈ చిల్లర డబ్బులు తీసుకోండి. అది సరేనమ్మా, మీరందరూ తప్పకుండా రండి. అమ్మ సంధ్య, వెళ్దాం పదమ్మా. చూడు మీ చిల్లర బతుకులు. చచ్చిన శవాల దగ్గర కూడా ఇలాగే ఏరుకుంటారేమో. ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు? ఏమైంది? అత్తయ్య, మీ చేతిలో ఉన్న చిల్లర డబ్బులు వదిలేయండి. తప్పమ్మా. వాళ్ళు మనకు ప్రేమగా ఇచ్చినప్పుడు అవి ఎంత ఏంటి అని కాదు, వాళ్ళ ప్రేమని గౌరవాన్ని కాపాడుకోవాలమ్మా. పదమ్మా, ఆలస్యం అవుతుంది. అత్తయ్య, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చిల్లర పడేసినా కానీ మీ మొహాలకి సిగ్గు అనిపించలేదా? మళ్ళీ ఎందుకోసం వచ్చావు? వింధ్య, తప్పు చేస్తున్నావు. నువ్వు అవమానించింది మా అత్తయ్యని. తను అమాయకురాలు. తనకి సంస్కారం ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళి పిలవాలని వచ్చి మిమ్మల్ని పద్ధతిగా షాప్ ఓపెనింగ్కి ఇన్వైట్ చేసింది. నువ్వేమో అందరి ముందు చిల్లర పడేసి మావి చిల్లర బతుకులని అవమానించావు. మీ ఇంట్లో అత్తయ్య, మావయ్య, రాజేష్ గారు, మౌనిక అందరూ చూస్తూ ఉండగా మా అత్తయ్య వంగి నేల మీద చిల్లర డబ్బులు ఏరుకునేలా చేసి మమ్మల్ని చాలా చీప్గా చూసావు. నీకు నా మీద కోపం ఉంది అంటే నన్నెన్నైనా తిట్టు, కొట్టు. ఒక స్నేహితురాలిగా నేను భరిస్తాను. కానీ ఏ సంబంధం లేని మా అత్త జోలికి గాని నా కుటుంబం జోలికి గాని వస్తే నేను సహించను వింధ్య. సహనానికైనా దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నేను హద్దు మీరే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. నేను గట్టిగా మాట్లాడి ఎదురు తిరిగే పరిస్థితి నువ్వు తీసుకురావద్దు. నీకు 100 సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. కానీ ఈరోజు నువ్వు మా అత్తయ్యని అవమానించడం నా కళ్ళారా చూశాక మొదటిసారి నిన్ను చూస్తుంటే నాకు అదోలా ఉంది. నువ్విలా మారిపోయావేంటా అని చిరాకేస్తుంది. ఎప్పుడు నన్ను అంటావే దిగజారుడు పనులు అని. ఎన్నాళ్ళు నేనెప్పుడూ అలాంటి పనులు చెయ్యలేదు, కానీ నువ్వు చేశావు. వయసుకు కూడా కొంచెం గౌరవం ఇవ్వకుండా మా అత్తయ్యని అవమానపరిచావు. నీ కళ్ళెదుటే మీ అత్తయ్య మౌనంగా నిలబడ్డారు. నీ కళ్ళెదుటే మీ మావయ్య తలదించుకునున్నారు. ఇంతకు మించిన దిగజారుడు పని ఇంకొకటి ఉండదు.
నువ్వు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడిందంతా మేము సైలెంట్గా వింటున్నామని మేమందరము నీకు చులకనగా కనిపిస్తున్నామా? ఏం జరిగినా, ఈ ఇంటికి ఎవరొచ్చినా నువ్వు ప్రతిదీ మళ్ళీ అక్కడికే తీసుకువెళ్ళి నాకు సంజయ్ గారికి ఏదో ఉందని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు. అమ్మంటే గౌరవం లేదు, నాన్నంటే గౌరవం లేదు. అసలు నువ్వు ఈ ఇంటి కోడలివేనా? ఫ్రెండ్షిప్ని దూరం చేసుకుంటున్నావు. సంతోషంగా ఉండాల్సిన దానివి బాగా డిస్టర్బ్ అయిపోతున్నావని నీ మీద నాకు జాలేసేది. కానీ మొదటిసారి నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది. ఏం మనిషివి వింధ్యా నువ్వు? స్నేహితురాల్ని అర్థం చేసుకోవు, కన్న తల్లిలా ప్రేమించే అత్తయ్యని అర్థం చేసుకోవు. ఇంతలా బాధపడుతూ నన్ను నమ్ము నమ్ము అంటున్నా కట్టుకున్న భర్తని కూడా నువ్వు అర్థం చేసుకోవు. ఇంతమందిని కాదని నువ్వు ఒక్కదానివి ఏం ఉద్ధరిస్తావు? నిజంగా నువ్వన్న దాంట్లో న్యాయం ఉంటే ఈ ఇంట్లో వాళ్ళు ఒక్కరైనా ఎస్ వింధ్య చెప్పింది నిజమే, ఎందుకిలా జరుగుతుందని అడుగుతారు కదా. కానీ అలా అడుగుతున్నారా? నువ్వు ఎవరినైతే నిందించావో ఆ సంధ్య గారి భర్త శ్రీకర్ కూడా నిన్నే తప్పుబట్టాడు, కానీ నన్ను తప్పుబట్టలేదు. సంజయ్ గారికి రాజేష్కి మధ్య ఏదో ఉంది అంటే మా అమ్మా నాన్నలు నమ్మరు. లేని సంబంధాన్ని అంటగట్టినందుకు నీ మీద నాకు అసహ్యం వేస్తోంది. మా అమ్మ ముందు గౌరవం లేకుండా మాట్లాడుతున్నందుకు నువ్వంటే నాకు అసహ్యం వేస్తోంది. అమ్మా నాన్నల ముందు ఇన్నేళ్లలో నేను ఎప్పుడూ గట్టిగా మాట్లాడలేదు. కానీ నువ్విలా మాట్లాడిన తర్వాత ఇలాంటి అమ్మాయినా నేను పెళ్లి చేసుకుందని నేను సిగ్గుపడుతున్నాను. ఐ హేట్ యు వింధ్యా, వింధ్యా, వింధ్యా. ఆహా, ఇదే కదా నేను ఇన్నాళ్లుగా కోరుకుంది. బావా వింధ్యని హేట్ చేస్తున్నాడు. చూసారా అత్తయ్య, మీ అమ్మాయి ఏమంటున్నారో చూసారా? ఐ హేట్ యు అన్నారు. సంధ్య అలా మాట్లాడి, శ్రీకర్ కూడా అలా మాట్లాడి, ఈయన కూడా ఇలా మాట్లాడితే నా జీవితం ఏమైపోతుంది అత్తయ్య? ప్లీజ్ అత్తయ్య, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి నా బాధను అర్థం చేసుకుని నా గురించి మాట్లాడండి అత్తయ్య. నోరు విప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఏం చెప్పమంటావమ్మా? నేను చెప్తే వినేవాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారా వింధ్య? ఇంకా ఈ ఇంట్లో నాకు నా మాటకి గౌరవం ఉందంటావా? ఈ ఇంట్లో నేననేదాన్ని ఒకదాన్ని ఉన్నాను, నేను నీకు అత్తనవుతాను అని చెప్పమంటావా?
కళ్ళ ముందే ఇంత జరుగుతూ ఉంటే చూస్తూ మట్టి బొమ్మలా నేను ఉండిపోయాను అని చెప్పమంటావా? లేక ప్రాణం ఉండి కూడా ప్రాణం లేని శవంలాగా బతుకుతున్నాను అని చెప్పమంటావా? ఏం చెప్పమంటావు? ఏం మాట్లాడను? ఒకప్పుడు నేను నీలాగే ఇంటి కోడలుగా వచ్చాను. నీకున్నట్టు నాకు అత్తగారుండేది. కానీ నేను ఎప్పుడూ అత్త మాట దాటుకుని వెళ్ళలేదు. మా జనరేషన్ వేరు, మీ జనరేషన్ వేరు కాబట్టి నేనున్నట్టు నువ్వు ఉండాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయినా ఇంత జరుగుతుంటే మౌనం విడిచి నాతో మాట్లాడరేంటని అడుగుతున్నావు కదా. నువ్వు ఇంతలా అడిగిన తర్వాత కూడా నేను మాట్లాడకపోతే అసలు అర్థమే ఉండదు. అసలు తప్పంతా నీదే. ఈరోజు అందరూ ఇలా బాధపడ్డానికి కారణం నువ్వే. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నేను మోసపోయాను, నాకు అన్యాయం జరుగుతుందంటే మీరు నేనే తప్పు చేశానంటారేంటి? చివరికి మీరు కూడా నన్నే బాధపడుతున్నారు అత్తయ్య. ఎస్, నువ్వే తప్పు చేశావు. నీకు రాజేష్కి మధ్య సంధ్యను తీసుకొచ్చింది ఎవరు? ఒక పరాయి స్త్రీని తీసుకొచ్చి నా స్నేహితురాలు అని మాకు పరిచయం చేసింది ఎవరు? ఈ ఇంటికి కాపురం చేయడానికి నిన్ను ఒక్కదాన్నే రమ్మన్నాను. కానీ నువ్వు మాత్రం ఈ ఊర్లో నా స్నేహితురాలుంది, నా స్నేహితురాలు కోసం వచ్చాను అని చెప్పావు. స్నేహితురాలి కోసం ముక్కు మొహం తెలియని వ్యక్తిని కళ్ళు మూసుకుని తాళి కట్టించుకున్న వింధ్య ఇప్పుడు అదే స్నేహితురాల్ని అసహ్యించుకుంటుంది. ఆ రోజు నచ్చింది అంది, ఈ రోజు నచ్చలేదు అంటుంది. ఆ రోజు సంధ్య అంటే ప్రాణం అంది, ఈ రోజు సంధ్య అంటే అసహ్యం అంటుంది. ఎవరు మారారు? నువ్వా మేమా? చెప్పు వింధ్య, మారిందెవరు? అత్తయ్య, నేనొక పిచ్చిదాల్లా మోసపోయాను. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఆ సంధ్య నన్ను ఇలా వెన్నుపోటు పొడుస్తుందని అనుకోలేదు. వెన్నుపోటు పొడుస్తుంది సంధ్య కాదు, నువ్వు. సంధ్యకి బావకి సంబంధం ఉందని నువ్వు కూడా చెప్పిన తర్వాత ఎందుకురా నా కోడల్ని బాధ పెడతావు అని అత్త ఒక్క మాటైనా బావని అడిగిందా? అదే అడగకపోగా సంధ్య చాలా చాలా గ్రేట్ అని అంటుందా? ఛీ, ఎంత అన్యాయం!
తప్పు అత్తయ్యది కాదు, అత్తకి నూరు పోసిన బావది. బావని వలలో వేసుకుని ఇలా మాయ మాటలు చెప్పిస్తున్న ఆ సంధ్యది. నిజమే, ఈ సంధ్య కావాలని ఇదంతా చేస్తుంది. నా భర్తని నా నుండి దూరం చేసి తను నా భర్తకి దగ్గర అవడానికి ఇదంతా అది ఆడుతున్న నాటకమే. అవును సిస్టర్, వదినా వదినా, అమ్మా, అన్నయ్య. శ్రీజ, ఏంటి రోజు కొత్తగా? నేను చేసే పూజ నువ్వు చేసావు. ముందు హారతి తీసుకో వదినా. ఈరోజు షాప్ ఓపెనింగ్ కదా, అంతా మంచి జరగాలి, ఏ ఆటంకం రాకూడదని నీకంటే ముందే లేచి పూజ చేశాను వదినా. అయితే ఈ రోజే కాదు, ప్రతిరోజు నువ్వు పూజ చేస్తూనే ఉండాలి. అమ్మో, నీలా ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇలా రోజు పూజ చేయడం నా వల్ల కాదు వదినా. సారీ, ఈ ఒక్క విషయంలో నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. సరే సరే, ముహూర్తం టైం కన్నా ముందే మనం షాప్కి వెళ్ళాలి. శ్రీజ, పూలు పళ్ళు పూజ సామాన్లన్నీ తీసుకురా. రా. అలాగే అమ్మా, తీసుకొస్తాను. శ్రీకరం, అక్కడ పనులున్నాయి, చూసుకోవాలి. తొందరగా బయలుదేరండి. అలాగే అమ్మా. సంధ్య, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. వింధ్య గురించే కదా. ఎవరినైతే పిలవకూడదనుకున్నావో, ఎవరైతే రాకూడదని అనుకున్నావో వాళ్ళనే ఇన్వైట్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ వింధ్య వస్తే ఏం మాట్లాడుతుందో, ఎలా రియాక్ట్ అవుతుందో అని నువ్వు భయపడుతున్నావు కదా. నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావు కదా. నేను భయపడుతుంది వింధ్య గురించి, కానీ మనం అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. వింధ్యకి నా మీద బోలెడంత కోపం ఉంది. అంత కోపంతో తను రాదు, ఎవ్వరినీ రానివ్వదు. కాకపోతే సంతోషంగా నా స్నేహితురాలతో కలిసి రిబ్బన్ కట్ చేసి చేయాల్సిన కార్యక్రమం నా స్నేహితురాలు లేకుండా జరుగుతుంది. జీవితం ఎలా తలకిందులైపోతుందేంటి? శత్రువులు మిత్రులైపోతున్నారు, మిత్రులు శత్రువులైపోతున్నారు. మొత్తం మారిపోతుంది. బహుశా కలికాలం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. రాత్రంతా వింధ్య గురించే ఆలోచించాను. నా జీవితం ఎటు వెళ్తుందో అని తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. సంధ్య, ఎక్కువ ఆలోచిస్తే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఈరోజు జరగాల్సిన కార్యక్రమం చూద్దాం. నువ్వు అన్నట్టు వింధ్య రాదు కదా. వింధ్య వచ్చి అందరి ముందు ఏం మాట్లాడి ఇన్సల్ట్ చేస్తుందో అని నాకు చిన్న టెన్షన్. నాకు తెలుసండి, అది మొండిది. అది రాదు, ఇంకెవరిని రానివ్వదు. ముందు మనం వెళ్ళి ముహూర్తం దాటక ముందే కార్యక్రమం ఫినిష్ చేసుకొద్దామండి. దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. సరే. శ్రీకరం, త్వరగా రా, సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆటో కూడా వచ్చిందిరా. ఇదిగో వస్తున్నానమ్మా. సంధ్య లేని వింధ్య జీవితం సున్నా. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా, తింటున్నా, నిద్రపోతున్నా
చివరికి పూజ చేస్తున్నా నన్ను ఈ డిస్టర్బెన్సే వెంటాడుతుంది. ఎన్నాళ్ళు నా భర్తే అనుకున్నాను. చివరికి మా అత్తయ్య కూడా నాకు విలువ లేకుండా చేసింది. నా పక్కన సంధ్య లేకపోతే నా బతుకు శూన్యమని చెప్పింది. నేను జీరోనో హీరోనో నీ చేతుల్లోనే ఉంది తల్లి. నాకు ప్రశాంతమైన జీవితం కల్పించు. నాకు మనశ్శాంతినివ్వు. నా కాపురాన్ని నిలబెట్టు. మా అత్తయ్య మావయ్యలు నన్ను అర్థం చేసుకునేలా దీవించు తల్లి. బంటి 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 ఈ స్మెల్ ఏంటి? స్ప్రే బాగా కొట్టుకున్నట్టున్నారు. ఎక్కడున్నావురా? అయ్యా అది పిలిచినప్పుడు రావాలి కదా. కారంతా తుడిచావా? అన్నీ రెడీ చేసావా? చేశానయ్య గారు. చూస్తుంటే హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నట్టు ఈ హడావుడేంటి? ఇదిగో ఈ ఫైల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి. అలాగే అయ్యా. బంటి, ఆ ఫైల్ ఇటివ్వు. నువ్వెళ్ళు. ఏంటండి అంత హడావుడిగా వెళ్తున్నారేంటి? బాగా స్ప్రే కొట్టారు, హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటండి పర్ఫ్యూమ్ మార్చేశారా? చాలా బాగుంది. ఓ, సంధ్య కొనిచ్చిందా? కాదండి, అసలు మీరు ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు? నిజం చెప్పండి. సంధ్య దగ్గరికే కదా వెళ్ళేది? ఇప్పుడే దేవుడికి మొక్కుకున్నానండి, మనకి మనశ్శాంతి కావాలని, ప్రశాంతంగా బ్రతికే మార్గం చూపించు తల్లి అని వేడుకున్నాను. నేనేది కోరుకుంటే దానికి వ్యతిరేకంగానే జరుగుతుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు సంధ్య దగ్గరికే కదా వెళ్ళేది? చాలు వింధ్య, దయచేసి నువ్వు అలా మాట్లాడడం ఆపేసేయ్. నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తోంది. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వినవా? పర్ఫ్యూమ్ కొట్టుకుంటే తప్పు, కొత్త డ్రెస్ వేసుకుంటే తప్పు. మరి ఎలా ఉండాలి? నువ్వే రాసివ్వు. నువ్వు ఎలా చెప్తే అలా ఉంటాను. చెప్పు. మరి ఇంత ఉదయాన్నే మీరు రెడీ అయ్యారేంటి? వాణి, నీ కళ్ళల్లో తడేంటి? కొడుకు కోడలి కోసం బాధపడుతున్నావా? అసలు నేను చూస్తుంది నిన్నేనా? ఈ ఇంట్లో అసలేం జరుగుతుందండి? ఎప్పుడు ఎదురు మాట్లాడని నా కోడలు చెయ్యి దాటిపోయింది. నాకు ఎదురు మాట్లాడే పరిస్థితికొచ్చింది. నా కళ్ళెదుటే పాపం సంధ్యని అలా జుట్టు పట్టుకుని తీసుకువెళ్ళింది. నేను చూస్తుండగానే శ్రీకర్ని అలా అవమానించింది. చివరికి వయసులో పెద్దవడని కూడా చూడకుండా, కనీసం ఆలోచించకుండా ఆ పార్వతి గారిని ఎంత చులకనగా మాట్లాడింది. నేను చూస్తున్నది మన కోడల్నేనా? మన కొడుకు కోడలి జీవితంలో అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని కానీ, వింధ్య ఇలా మాట్లాడుతుంటే నేను చూడాల్సి వస్తుందని కానీ నేనెప్పుడు అనుకోలేదండి. వాణి, కంటి చూపుతోనే అందర్నీ కంట్రోల్ చేసే నువ్వే ఇప్పుడు ఏం జరుగుతుందో అని అయోమయంలో ఉంటే ఎలా? నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా వింధ్య వింటుంది. అందర్నీ కూర్చోబెట్టి ప్రాబ్లంని సాల్వ్ చేయి. నువ్వు చెబితే నీ మాట ఎవ్వరూ కాదనరు.
ఒకవేళ మీరు నాకు చెప్పడం ఏంటి అని వింధ్య అంటే ఏం చేయమంటారు? నాకు జరిగినట్టే మీ లైఫ్లో మీకు జరిగుంటే తెలిసుండేది అత్తయ్య అన్న మాట తన నోటి నుంచే వచ్చింది. ఇంకా ఎలాంటి మాటలు తన నోటి నుండి వస్తాయో అని నాకు భయంగా ఉందండి. ప్రతిరోజు ఉదయాన్నే నా కొడుకు కోడల్ని చూసి సంతోషపడేదాన్ని. కానీ ఇప్పుడు వింధ్యను చూస్తుంటే ఎందుకో తెలీదు నాకు భయంగా ఉందండి. వింధ్యని ఈ విధంగా చూస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. పాపం సంధ్య బిడ్డను పోగొట్టుకుంది. తన భర్త చెయ్యి పరిస్థితి అలా ఉంది. అత్త ఆరోగ్యం కూడా బాగోలేదు. తన ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు. అలాంటి అమ్మాయి పైన ఎలాంటి నిందలా? అది కూడా ఎప్పుడు పరాయి స్త్రీ వంక కన్నెత్తి చూడని నా కొడుకు మీద. తన భర్త అంటే ఏంటో తనకు తెలీదా అండి? రాజేష్ సంధ్యను కలిపి అలా ఎలా మాట్లాడుతుందండి? నువ్వే ఇలా మాట్లాడితే ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది వాణి? అనుమానం అనేది ఒక రోగం అండి, మందు లేని రోగం. క్యాన్సర్కైనా నివారణ ఉంటుందేమో కానీ అనుమానం అనే రోగానికి నివారణే లేదు. భార్య మీద భర్తకి నమ్మకం ఉండాలి, భర్త మీద భార్యకి నమ్మకం ఉండాలి. కాని భార్యని భర్త అనుమానించినా, భర్తని భార్య అనుమానించినా అలాంటి కాపురం ఎక్కడ నిలబడదు. అంటే వీళ్ళ కాపురం కూడా? అది మన చేతుల్లో లేదండి, ఆ దేవుడి చేతుల్లోనే ఉంది. అంతా మంచి జరగాలని కోరుకోవడం తప్ప ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేము. ఈ విషయంలో మనం నిమిత్త మాత్రులమండి. వాళ్ళుగా వాళ్లే అడిగే వరకు మనం చెప్పినా వాళ్ళేమి తీసుకోరండి. ఈ జనరేషన్ అలాంటిది. వదిలేండి, ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. అవును, షాప్ ఓపెనింగ్ ఉంది కదా. పాపం సంధ్య పార్వతి వచ్చి మరీ చెప్పారు మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు వాణి? షాప్ ఓపెనింగ్ ఏంటి? ఇంత జరిగిన తర్వాత షాప్ ఓపెనింగ్కి వాళ్ళ దగ్గరికి వెళ్తే వింధ్య ఊరుకుంటుందా? ఇన్ని మాటలు మాట్లాడేసి మళ్ళీ చివర్లో షాప్ ఓపెనింగ్ అంటావేంటి? అదేంటండి, అసలు దానికి దీనికి ఏంటి సంబంధం? సంధ్యను తప్పు పడుతుంది, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది వింధ్య, మనం కాదు కదా. అది కరెక్టే, కానీ ఇప్పుడు మనం వెళ్తే వింధ్య ఏమనుకుంటుంది? వెళ్ళకపోతే సంధ్య ఏమనుకుంటుంది? పార్వతి గారు ఏమనుకుంటారు? పాపం అండి, వాళ్ళు మంచోళ్ళండి. మనం వెళితే సంధ్య సంతోషిస్తుంది, పార్వతి గారు తృప్తిగా ఫీల్ అవుతారు. మనం వెళ్ళాలండి. తనకి ఇష్టం లేకపోతే వింధ్య రాదు, మనం ఎందుకు ఆగాలి? నాకు వింధ్యంతో సంధ్య కూడా అంతే. వింధ్య గురించి నేను సంధ్యను దూరం చేసుకోలేను. ఈ షాప్ ఓపెనింగ్కి మనం ఖచ్చితంగా వెళ్ళి తీరుతున్నాం. నాకు రావాలనుంది, కానీ మనం వెళ్తే వింధ్య ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని చిన్న భయం. ఏమండి, వింధ్య ఎలా అయినా తీసుకొనివ్వండి. నా కోడల్ని అడిగి నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో నేను లేను. నేనేం చెయ్యాలో, ఎక్కడికి వెళ్లాలో డెసిషన్ తీసుకునే స్వేచ్ఛ నాకుంది. మనం వెళుతున్నాం, ఇదే ఫైనల్. రాజేష్ గారు, మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినందుకు నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ. అయ్యో, సారీ చెప్పాల్సింది నేనండి. నేను మంచి చేయడానికి ప్రయత్నించాను, కానీ మంచి చేయకపోగా అది చెడయింది. నా భార్య మిమ్మల్ని బాధ పెట్టింది.
సంధ్య గారిని బాధ పెట్టింది. నా వింధ్య వల్ల మీ మనసుకి గాయమైతే నన్ను క్షమించండి. లేదండి, మేం బాధపడడమే కాదు, మీరెంతగా నలిగిపోతున్నారో కూడా నాకు తెలుసు. మీరొచ్చినా రాకపోయినా మేం తప్పుగా తీసుకోం. మేం వింధ్య మాటలతో అప్పుడప్పుడు మాత్రమే బాధపడుతున్నాం. కానీ ప్రతిరోజు ఆ ఇంట్లో ఉంటూ వింధ్యతో మాటలు పడుతూ మీరెంతలా కుమిలిపోతున్నారో నేను అర్థం చేసుకోగలను. దీనికి ఏదో ఒక చోట శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఎక్కడ పరిష్కారం దొరుకుతుందండి? ఇప్పుడు చూడండి, నా దారిన నేను వెళ్తున్నాను. అదే దారిలో మీ ఆటో ఆగిపోవడం ఏంటి? నేను ఇలా లిఫ్ట్ ఇవ్వడం ఏంటి? ఎనీవే, మీ అమ్మగారికి విషయం తెలియదు కాబట్టి ఆవిడ్ని బాధ పెట్టడం ఇష్టం లేకే వచ్చాను. ఒక్క నిమిషం మీరు మాట్లాడుకుంటూ ఉండండి. సరే అమ్మా. రాజేష్ గారు, ఆ, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడుంటే ఇంకా సమస్యలు వస్తాయి. మీరు మమ్మల్ని డ్రాప్ చేశారని వింధ్యకి తెలిసినా బాగోదు. ఇప్పటికే మేమెంతో మానసికంగా నలిగిపోయి ఉన్నాం. నాకు తెలుసండి, నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ ముహూర్తానికి టైం అయిపోతుందని ఆంటీ చాలా ఫోర్స్ చేయడంతో నేను ఇక్కడి దాకా రాక తప్పలేదు. అయ్యా, ముహూర్తం దాటిపోతోంది. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే తర్వాత వస్తారు, కానీ ముహూర్తం దాటకముందే రిబ్బన్ కట్ చేస్తే బాగుంటుంది. అయ్యా కానివ్వండి. లేదు లేదు, రిబ్బన్ కట్ చేసి షాప్ ఓపెన్ చేయాల్సింది నేను కాదు, ఇదిగో ఈ రాజేష్. ఎమ్మెల్యే గారు, ప్లీజ్ అండి, మీరు చీఫ్ గెస్ట్ కదా. రిబ్బన్ కటింగ్ మీరు చెయ్యకుండా ఇదంతా. అదేంటమ్మా, రాజేష్ ఈ రిబ్బన్ కట్ చేయడం నీకు ఇష్టం లేదా? లేదంటే రిబ్బన్ కట్ చేసే అర్హత తనకు లేదు అని నీ అభిప్రాయమా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఏంటమ్మా, ఎమ్మెల్యే గారు అభిమానంతో మనకింత సహాయం చేసిన వ్యక్తికి రిబ్బన్ కట్ చేసే గౌరవం ఇస్తుంటే నువ్వు వద్దంటావేంటి? వాణిగారు, మీరైనా చెప్పండి. ఈ అర్హత రాజేష్కి తప్ప ఇంకెవరికుంది? ఎమ్మెల్యే గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు, కానీ ఎమ్మెల్యే గారిని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చిన వింధ్య, రాజేష్ ఇద్దరి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేస్తే నేను చాలా సంతోషిస్తాను. ఆపండి. సార్, ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. పార్వతి గారు, వాడేదో ఇబ్బంది పడుతున్నాడు.
ఇలాంటివి రాజేష్కి ఇష్టం ఉండదు. పైగా వాడేదో పని మీద అర్జెంటుగా వెళ్ళాలి అంటున్నాడు. చూసావా సిస్టర్, అత్తయ్య, మావయ్య, బావ ఎంతమంది అక్కడున్నారు. చివరికి నువ్వు ఒక్కదానివే వాళ్ళకి పరాయిదానివి అయిపోయావు. అయ్యో రామా, అయినా నువ్వు అన్నది నిజమే. బావ సంధ్య వాళ్ళని కారులో తీసుకొచ్చి మరో పక్కన అత్తయ్యని మావయ్యని కూడా రమ్మని చెప్పినట్టున్నాడు. అలా అయితే రిబ్బన్ కట్ చేయడానికి నేను కూడా ఉండను. రాజేష్ వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోతాను. కొంపదీసి ఇప్పుడు బావే రిబ్బన్ కట్ చేస్తాడా? సంజయ్కి నువ్వు తన పాత స్నేహితురాలివి. షాప్ ఓపెనింగ్కి నువ్వు ఉండాలన్న ఆలోచన తనకు లేదా? చూడు ఎంత ఆనందంగా కనిపిస్తుందో. బాధలేమో నీకు, ఆనందాలేమో తనకి. అంతేలే. హా, నీ భర్తని, నీ కుటుంబాన్ని, అందరినీ తన వైపుకు తిప్పుకుంది కదా. ఇంకా నీ అవసరం ఏముంటుంది? కూరలో కరివేపాకులాగా తీసి నిన్ను పక్కన పడేశారు. నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఎమ్మెల్యేగా నేను చాలా చేశాను. నువ్వు ఒక కుటుంబం గురించి ఆలోచించిన వాడివి. నిన్ను షాప్ ఓపెనింగ్ చేయమంటే అలా వెనకడిగేస్తే ఎలాగయ్యా? నేను ఫోర్సుగా నీ చేతే ఎందుకు కట్ చేయించాలనుకుంటున్నానో తెలుసా? లేని వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళకి గుర్తింపిస్తే రేపు నీలాంటి వాళ్ళు 10 మంది తయారవుతారు. ఈ రిబ్బన్ కట్ చేయడానికి నీకు మించిన అర్హత ఇక్కడెవ్వరికీ లేదు. తీసుకో రాజేష్. శ్రీకర్, నువ్వైనా చెప్పవయ్యా. రాజేష్ గారు, ఎమ్మెల్యే గారు అంతగా చెప్తున్నారు కదా, కట్ చేయండి. ఏంటమ్మా సంధ్య, నువ్వేం మాట్లాడట్లేదు? రాజేష్తో షాప్ ఓపెనింగ్ చేయించడం నీకు ఇష్టమా లేదా? నీ మనసులో ఏముందో చెప్పు. అయ్యో, రాజేష్ గారు రిబ్బన్ కట్ చేసి షాప్ ఓపెన్ చేయడం మా అదృష్టం. చూసావా, బావ రిబ్బన్ కట్ చేయడం సంజయ్కి అదృష్టం అంట. వాళ్ళు కోరుకున్నదంతా జరుగుతుంది కదా, అదృష్టం అని చెప్పకుండా ఇంకేం చెప్తుందిలే. రాజేష్ గారు, ఆలస్యం అవుతుంది, రిబ్బన్ కట్ చేయండి. కానీ రాజేష్, ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనతాం లోకైకదీపాంకురాం. వ్యాపారాభివృద్ధిరస్తు, లక్ష్మీ అనుగ్రహ కటాక్ష ప్రాప్తిరస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అవ్వా, ప్రియుడితో రిబ్బన్ కట్ చేయిస్తున్న ప్రియురాలు. సూపర్ సూపర్.
సిస్టర్ ఇలా దీనంగా ఫేస్ పెట్టి బాధపడతావని నేను ఇంటికి వెళ్ళిపోదామని అప్పుడే అన్నాను. వాళ్ళని చూడు, బోని చేసుకుంటున్నారు, సంతోషంగా స్వీట్లు తినిపించుకుంటున్నారు. నీ కుటుంబం తన కుటుంబం అయిపోయింది, నీ ఆనందాలు తన ఆనందాలు అయిపోయాయి. నీకు మాత్రం కన్నీళ్లే మిగిలాయి. పద సిస్టర్ వెళ్ళిపోదాం. ఎమ్మెల్యే, అత్తయ్య, మావయ్య, నీ భర్త అందరూ అటుపక్కే ఉన్నారు. వాళ్ళందరి మనసులో సంధ్య ఉంది కానీ వింధ్య లేదు. స్థానం లేని చోట మనం ఉండకూడదు సిస్టర్. వెళ్దాం పదా. నేను ఎవరికో భయపడి నేనెందుకు పారిపోవాలి? నేనిక్కడికి వచ్చింది దూరం నుంచి చూసి 4 కన్నీటి చుక్కలు కార్చి వెళ్ళిపోవడానికా? కాదు. నా అత్తని లాక్కుంది, నా భర్తని లాక్కుంది, నా సంతోషాన్ని కూడా లాక్కుంటుంటే నేను చూస్తూ ఊరుకోను. అమ్మా వింధ్య, ఎంత ఆలస్యమైందేంటమ్మా? ఎమ్మెల్యే గారు, తనే వింధ్య, సంధ్యకి ప్రాణ స్నేహితురాలు, రాజేష్కి భార్య. అదేంటమ్మా అంతా అయిపోయాక ఇంత ఆలస్యంగా వచ్చావు? వింధ్య, మౌనిక, మీరేంటిక్కడ? అదేంటండి అత్తయ్య, మావయ్య మీరింతమంది ఉండి నేను లేకపోతే ఎలా అండి? ఏంటి సంధ్య, నువ్వు వాళ్ళని మాత్రమే పిలిచావా? నన్ను పిలవ్వా? ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనం ఎక్స్పోర్ట్ స్థాయికి వెళ్తాము. ఆ ధైర్యం నాకుంది. ఇలా షాప్ ఓపెనింగ్ చేసుకుని బాధపడుతూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండకూడదు. వింధ్య వచ్చిందని ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉండటం వేరు, సంతోషంగా ఉన్నట్టు నటించడం వేరు. లేని రిలేషన్ కలిపిన వింధ్య వల్ల నువ్వు సంతోషంగా ఉన్నావంటే నేను నమ్ముతానా? రాజేష్ గారు తప్పనిసరి పరిస్థితుల్లో మనకి ఎదురవ్వడం ఏంటి? మనల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఎమ్మెల్యే గారు బలవంతంగా తనని ఆపి తన చేత రిబ్బన్ కట్ చేయించడం ఏంటి? రాదనుకున్న వింధ్య వచ్చి చూడడం ఏంటి? ఇవన్నీ సమస్యలే తీసుకొస్తాయి తప్ప సంతోషాలు కలిగించవు సంధ్య. నువ్వు కన్నీళ్లు కారుస్తూ అవి ఆనంద బాష్పాలని చెప్తే నాకు తేడా తెలీదా? నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలీదా? కానీ సంధ్య, ఖచ్చితంగా మంచి రోజు వస్తుంది. నువ్వు బాధపడద్దు. పైగా ఈరోజు అస్సలు బాధపడద్దు. చచ్చా, నేనెందుకు బాధపడతానండి? మీరున్నారనే ధైర్యం ఉంది. ఇక వింధ్య అంటారా, దానికి ముక్కు మీద కోపం, షార్ట్ టెంపర్. ఇలా వచ్చిన కోపం అలా వెళ్ళిపోతుంది. ఈరోజు కోపం వస్తే రేపైనా రియలైజ్ అవుతుందండి. వింధ్య అన్న మాటల్ని మీరేం మనసులో పెట్టుకోవద్దు. వింధ్య నా చెయ్యి నలిపి
నన్ను బాధ పెట్టిందని మీరు అనుకుంటున్నారు కానీ అది ఇచ్చిన షేక్ హ్యాండ్తో మన షాప్ సక్సెస్ అవ్వాలని ఆ బాధని కూడా నేను బ్లెస్సింగ్స్ లాగే తీసుకుంటున్నాను. దయచేసి మీరు నా ఫ్రెండ్ నన్నేదో చేసిందని బాధపడొద్దు. ఇక నుంచి మన జీవితంలో అన్ని సంతోషాలే ఉంటాయండి. మనకు ఆ దేవుడు మంచే చేస్తాడు. దేవుడు మనకి మంచే చేస్తాడు. మంచే చెయ్యాలి సంధ్య. ఎందుకంటే అమ్మ ఆరోగ్యం, చెల్లి చదువు, కుటుంబ పోషణ భారం అంతా నీ మీద పడింది. నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు మాకు. నువ్వసలు మనిషిలాగే ప్రవర్తిస్తున్నావా? అందరి ముందు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు ఇచ్చి చేతిని అంత దారుణంగా నొక్కి పెడతావా? ఎందుకు నువ్విలా రాక్షసంగా బిహేవ్ చేస్తున్నావు? ఏంటి? నేను రాక్షసంగా బిహేవ్ చేస్తున్నానా? మరి మీరు చేస్తుందేంటి? నా మాట కాదని, ఆ సంధ్య ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని అత్తయ్యకి మావయ్యకి నేను చెప్పలేను. ఏం చేయాలో ఏం చేయకూడదో ఒక భర్తగా చెప్పే హక్కు మీకుంది. అలాగే మీరేం చేయాలో ఏం చేయకూడదో చెప్పే హక్కు మీ భార్యగా నాకు ఉంది. అందుకే మిమ్మల్ని వెళ్ళొద్దు అని చెప్పాను. అయినా మీరు వెళ్ళారు. ఎంత అన్యాయం అండి! చేయాల్సిందంతా చేసేసి నేను అరవాల్సింది పోయి మీరొచ్చి నన్ను తప్పు పడుతున్నారు. ఇది మీ స్ట్రాటజీలో ఒక భాగమే కదా? నువ్విలా మాట్లాడతావని నాకు బాగా తెలుసు. నేనక్కడికి కావాలని వెళ్ళలేదు. నిజంగానే వీసా కోసమని బయలుదేరాను. కానీ దారిలో నేనలా లాక్ అయిపోయాను. ఓహోహోహో! కథ, స్క్రీన్ ప్లే, మాటలు భలే కుదురుతున్నాయండి. స్క్రిప్ట్ రైటింగేనా? డైరెక్షన్ కూడా మీదేనా? ఈ ఇల్లు చూస్తుంటే ఇదొక డ్రామా కంపెనీ లాగా కనిపిస్తుందండి. సన్నివేశాన్ని ఎంత బాగా రక్తి కట్టిస్తున్నారండి. అత్తయ్య, మీ అబ్బాయి మిమ్మల్ని అందరినీ వదిలేసి నన్ను ఫారెన్ తీసుకెళ్తాను, అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయని చెప్తే నిజమే అని నమ్మేశాను. అప్పటికి ఉదయాన్నే మంచి పర్ఫ్యూమ్ కొట్టుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి అంటే వీసా పని మీద వెళ్తున్నానని చెప్పారు. అయ్యో నిజమే కదా, మా ఆయన నా కోసం ఎంతలా అల్లాడిపోతున్నాడు అని నేను ఫీల్ అయిపోయాను. కానీ ఎందుకో నాకు ఏదో ఒక మూల నాకు అనుమానం వచ్చింది. ఫాలో అయ్యి వెళ్తే ఈయన గారు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అని తెలిసింది. గతంలో మీరు నాకొక మాట చెప్పారు, గుర్తుందా అత్తయ్య? సంధ్య లేని నా జీవితం శూన్యమని, సంధ్య నా పక్కనుంటే నాకొక వాల్యూ ఉంటుందని చెప్పారు. అదే మాట సంధ్య మీ అబ్బాయి పక్కనుంటే ఆయన వాల్యూ పెరిగిపోతుందని మీరు మీ అబ్బాయితో చెప్పారా? వింధ్య, ఏంటంత కోపం? ఉన్నదేగా నేను చెప్పింది. లేదంటే కోడలు పిచ్చిదాన్లాగా నెత్తి నోరు కొట్టుకుని ఆ సంధ్య వల్ల మనశ్శాంతి లేదు అని బాధపడుతుంటే ఒక్కరు కూడా
ఒక్కరు కూడా నా గురించి ఆలోచించకుండా కుటుంబం మొత్తం వెళ్ళి షాప్ ఓపెనింగ్ చేశారు. ఏమండి, ప్రియురాలి కోసం మీరు ఇదివరకే చాలా చేశారు. ఇప్పుడు మాత్రం చెయ్యొద్దు అంటే మీరు వెళ్ళి ఏకంగా రిబ్బనే కట్ చేశారు. సంధ్య అంటే మీకెంత ఇష్టం అండి? చచా, ఇష్టం అనడం కంటే మోజు అంటేనే కరెక్ట్. ఆ సంధ్య నాకు సవతి అని చెప్పిన తర్వాత నా సవతి కోసం నా అత్త మామలు రాయబారం చేస్తుంటే నిజంగానే నేను ఒక జీరో అని నాకు అనిపిస్తుంది. నా బతుకొక శూన్యం అని అనిపిస్తుంది. కానీ మీరన్నట్టు నా వాల్యూ సున్నా సంధ్య వల్ల కాదు, మీ వల్లే అయ్యింది. పాప మౌనిక చూడండి, నా కోసం ఎక్కడికి వెళ్లకుండా నేనేమైపోతానో, ఈ బాధలో ఎటు వెళ్ళిపోతానో అని నన్నే అంటి పెట్టుకునుంది. కనీసం నువ్వొక్కదానివైనా ఉన్నావు మౌనిక. ఏ నొయ్యిలోనో గొయ్యిలోనే నేను పడి చేస్తే వింధ్య చచ్చింది అని చెప్పడానికైనా నువ్వు నాకు తోడుగా ఉన్నావు. చాలా థ్యాంక్స్ సిస్టర్. వింధ్య, ఇప్పుడు ఏం మాట్లాడినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు.